గవర్నమెంట్ జాబ్స్కి ఆధారపడకుండా లేదా వేరే సిటీలోకి వెళ్ళి అక్కడ నా సజెషన్లో ఒక బానిస బతుకు అనమాట. అది అలా బతకకుండా మీరు మీ ఇంట్లోనే ఉండి పని చేయడం అనేది నా మెయిన్ గోల్ అనమాట. ఇది నా ఫస్ట్ సోలో పాడ్కాస్ట్. అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే వై ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అన్నది క్లియర్ చేద్దామని. సో ఫస్ట్ అది చెప్పే ముందు నేను నా గురించి కొంత ఇంట్రొడక్షన్ అయితే ఇస్తాను. నా పేరు కైలాస్ చంద్ర. సో ఐఎమ్ కంటెంట్ క్రియేటర్. ప్రజెంట్ అయితే నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తున్నాను. అది కాకుండా నా జర్నీ 2020లో ప్రొఫెషనల్గా స్టార్ట్ అయింది యాజ్ అ గ్రాఫిక్ డిజైనర్. సో గ్రాఫిక్ డిజైనర్గా స్టార్ట్ చేసి నేను మెల్లమెల్లగా డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటా. ప్రజెంట్ అయితే నాకు ఓన్ ఏజెన్సీ అయితే ఉంది, బ్రాండ్మెన్ స్టూడియో అనేసి. సో అది ఒక ఫ్రీలాన్సింగ్ ఏజెన్సీ అనమాట. సో నేను మల్టిపుల్ క్లయింట్స్కి టీమ్ త్రూలో నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అని చెప్తే కనుక బేసికలీ ఏంటంటే నా మోటో ఏంటంటే, ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రైమ్ ఇయర్స్ ఉంటాయి చూడండి, లైక్ వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది అనుకోండి 20 ఇయర్స్కి, 21st ఒకవేళ బీటెక్ అని చేస్తే 21, 22 ఇయర్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతే ఆ ప్రైమ్ ఇయర్స్ ఉంటాయి చూసారా, లైక్ 20 నుంచి 30 వరకు. అవి వాళ్ళు మోస్ట్లీ ఏం చేస్తారంటే వేస్ట్ చేసేస్తారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని. ఇండియాలో ఇది ఒక పిచ్చి అనమాట. అంటే స్టూడెంట్స్కి ఇది ఒక పిచ్చి, బట్ ఒక మల్టీ క్రోర్ బిజినెస్ అనమాట ఇది. లైక్ గవర్నమెంట్ జాబ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. సో గవర్నమెంట్ కూడా దానికి ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే దానికి ఆ ఇండస్ట్రీ ఏంటనేది మోస్ట్లీ కోచింగ్ ఇండస్ట్రీ అనమాట, కోచింగ్ మాఫియా అంటారు. సో నేను కూడా నా లైఫ్లో ఒక 2 to 3 ఇయర్స్ అనేది వేస్ట్ చేసేస్తాను అనమాట ఆ పర్టికులర్ ఎగ్జామ్స్ వెనకాల పరిగెత్తి. అదే లైఫ్ అనుకునేవాడిని. లైక్ మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వడం, 3 ఇయర్స్ దాకా దాని వెనకాల పరిగెడుతున్నాం. కాకపోతే మనకి ఒకటి తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం అలాంటి దాని వెనక పరిగెడుతున్నామంటే పోస్టులు ఉన్నాయి కేవలం 1000 పోస్టులు. ఎంత మనం కష్టపడ్డా సరే దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దేర్ హోల్ లైఫ్ ఫర్ దిస్. వాళ్ళ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాళ్ళు చదువుకొని ఉండుంటారు. హై అండ్ స్కూల్లో హై అండ్ లైక్ వాళ్ళు కోచింగ్లు తీసుకొని ఉండుంటారు. మన దగ్గర అంత అమౌంట్ ఉండదు. సో మిస్టేక్ ఏంటంటే, మీకు ఒకవేళ అనిపించింది అనుకోండి యు ఆర్ నాట్ గివింగ్ యువర్ 100% అని, ఇట్స్ బెటర్ యూ స్టెప్ బ్యాక్. ఎందుకంటే మీరు మీ లైఫ్లో ఎంతో చేయగలరు. వీ ఆల్ ఆర్ డిఫరెంట్. మన అందరిలో దెర్ ఇస్ సమ్ ఆర్ అదర్ క్రియేటివిటీ హైడింగ్ విత్ ఇన్ అస్. అందుకని నేనేం డిసైడ్ చేశానంటే 2017లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో 2019 వరకు నేను పేపర్స్ పెడతా ఉన్నాను గవర్నమెంట్ జాబ్స్కి. నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, లైక్ ఓన్ కోచింగ్లోనే బుక్స్ అవన్నీ కొనుక్కొని ఆన్లైన్లో యూట్యూబ్ ట్యూటోరియల్స్ అవన్నీ. చివరికి నాకేమనిపించిందంటే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనిపించింది. చాలా లేట్ అయిపోయింది అప్పటికి. నాది 2 to 3 ప్రైమ్ ఇయర్స్ నేను వేస్ట్ చేసేసాను. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, నా గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు నేను బేసిక్గా అప్పుడు వర్డ్ ప్రెస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట, బ్లాగింగ్, యూట్యూబ్. యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ అయిపోయేటప్పుడు 2014లోనే కొత్తగా యూట్యూబ్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఒక 11 ఇయర్స్ బ్యాకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనేసి ఉన్నాను అనమాట. నాకు ఇవన్నీ కూడా ఐడియా ఉంది, అంటే డిజిటల్ పరంగా ఏం జరుగుతుంది ఇదంతా కూడా నాకు తెలుస్తూనే ఉంది. బట్ ఏంటంటే ఏదో నాకు ఏంటంటే వెనక్కి లాగుతుంది అన్నట్టు. సో చిన్నగా నేను ఇంకా మనకి కోవిడ్ వచ్చింది కదా 2020 అప్పుడు. సో 2019లో నా లాస్ట్ అటెంప్ట్, లైక్ నా సెకండ్ అటెంప్ట్ ఇచ్చేసి ఇంకా నేను ఆ ఎగ్జామ్స్ అయితే వదిలేస్తాను అనమాట. ఎందుకంటే అప్పటికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కదా. సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. సో అందుకని ఇంకా నేను వదిలేసి ఇంకా ఐ స్టార్టెడ్ లర్నింగ్ అనమాట. ఇంకా ఆన్లైన్లో యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసుకుంటా ఇంకా నేను స్టార్ట్ చేశాను. బేసిక్గా అంతకుముందు నేను డిటిపిలో డిప్లొమా చేశాను అనమాట. సో దాంట్లో నాకు ఫోటోషాప్, కోరియల్ డ్రా, పేజ్ మేకర్ ఇవన్నీ నేర్పిస్తారు. సో అది కొంచెం పాతకాల పద్ధతినే, బట్ అప్పట్లో
అది నేర్పించేటోళ్ళు ఇప్పుడు కూడా అదే నేర్పిస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు మీకు లైక్ మనకి లోకల్ స్టోర్స్ ఉంటాయి కదా, ఈ ప్రింటింగ్ తీసే స్టోర్స్, దాంట్లో స్టిల్ ఇప్పటికీ అదే టూల్స్ యూస్ చేస్తారనమాట. సో అప్పుడు అవి నేర్చుకున్నాను. బట్ ఏంటంటే నాకు కోరెల్ డ్రా అండ్ పేజ్ మేకర్ నాకు అంతగా గుర్తులేదు. ఫోటోషాప్ అయితే నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడే వచ్చేసింది 2015లోనే. సో అదే నాకు మైండ్లో ఉండేది. 2020లో నేను మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, నేను వర్డ్ప్రెస్ ఎలాగో సైడ్ బై సైడ్ నేర్చుకుంటా ఉన్నా. నేను ఏంటంటే 2020 ఈ ఎప్పుడైతే మనకి లాక్డౌన్ వచ్చిందో అప్పుడు నేను ఇవి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట, గ్రాఫిక్ డిజైన్. సో నేను హిందీలో ఒక ఛానల్ ఫాలో అయ్యేవాడిని, రాజీవ్ మెహతా అనేది. సో అండ్ జిఎఫ్ఎక్స్ మెంటర్ అనే ఒక ఛానల్ ఉండేది ఇట్లాగా. అండ్ కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్ కూడా ఉంటాయి అనమాట, షటోరీ గ్రాఫిక్స్. సో ఇట్లాంటి ఛానల్స్ చూసుకొని నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను అనమాట. సో ఆ లాక్డౌన్ ఎండ్ అయిపోయేసరికి, అంటే ఫస్ట్ లాక్డౌన్, సో నాకు అప్పుడైతే ఫోటోషాప్ అప్పటికే నేను సిస్టమ్ కొన్నాను, ఒక బేసిక్ సిస్టమ్, అది ఒక 2 GB ర్యామ్. వీటితో నాకు వచ్చిన ఒక మంత్లీ సాలరీ, అప్పుడు పార్ట్ టైం జాబ్ చేసేవాడిని అనమాట, ఒక వెయిటర్ లాగా. సో ఆ పార్ట్ టైం జాబ్ సాలరీతో నేను ఒక చిన్న సిస్టమ్ అయితే తీసుకున్నాను, ఒక 7,000 to 8,000 పెట్టుకొని. సో దాంట్లోనే ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ సిస్టమ్ అయితే ఫుల్ స్లోగా ఉండేది, ఎందుకంటే అది డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అలా ఉండేది. సో దాంతో స్టార్ట్ చేసి లైక్ నా కెరీర్ అయితే స్టార్ట్ చేశాను. లాక్డౌన్ ఎండ్ అయిపోయేసరికి నాకు ఒక జాబ్ కూడా వచ్చింది అనమాట. లైక్ మనకు పేపర్లో వేస్తుంటారు కదా, గ్రాఫిక్ డిజైనర్ కావాలనేసి. సో ఫోటోషాప్ నేర్చుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో ఫస్ట్ ఆ కంపెనీలో జాబ్ చేశాక సెకండ్ మంత్ ఎండింగ్లో నాకు ఇంకొక జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. లైక్ మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటాయి కదా, ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది అన్నట్టు. సో గ్రూప్లో జాయిన్ అయితే లోకల్ గ్రూప్లో మనకి చాలా ఇట్లా పోస్టులు వస్తుంటాయి. సో దాంట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, దాంట్లో సెలెక్ట్ అయ్యాను. సో అది కూడా ఒక వేరే స్టోరీనే, తర్వాత చెప్తే ఎప్పుడైనా. సో దాంట్లో ఏంటంటే అదొక ఏజెన్సీ అనమాట, నా సెకండ్ కంపెనీ అదొక ఏజెన్సీ. సో బేసికల్లీ మీకు చెప్పాలంటే స్టిల్ ఇప్పటికి నేను దాంట్లో జాబ్ చేస్తున్నా అన్నట్టు, అంటే క్రియేటివ్ డైరెక్టర్ లాగా అనుకోండి. సో దాంట్లోకి వెళ్ళాక నాకు ఛాలెంజెస్ మొదలైందనమాట. లైక్ దాంట్లో ఒక ఏజెన్సీ ఉందంటే మీరు దాంట్లో రకరకాల పని చేయాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ గ్రాఫిక్ డిజైనే కాకుండా మనకు ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ ఎరా ఇంకా బూమ్ అయిందో, లైక్ 2020 తర్వాత అందరూ ఇంటర్నెట్లోకి వెళ్ళారు కదా, వీడియో వర్క్స్ బాగా పెరిగాయి, వెబ్సైట్స్ చాలా పెరిగాయి. లైక్ బిజినెస్లకి వెబ్సైట్, ఈ-కామర్స్ వెబ్సైట్స్ కావాలని చెప్పి చాలామంది వచ్చారు. డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళ బ్రాండింగ్ పెంచాలి, లీడ్ జనరేషన్ చేయాలి, సేల్స్ కూడా పెంచాలన్నట్టు చాలామంది వచ్చారు. సో ఇట్లాగా నేనంటే ఇంకా మెల్లమెల్లగా నేను అడోబీ షూట్స్ అన్నీ కూడా ఇన్డెప్త్గా నేర్చుకున్నా. లైక్ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, ఇన్డిజైన్, ప్రీమియర్ ప్రో, లైక్ ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా నేర్చేసుకున్నాను. తర్వాత చిన్నగా నాకు ఎలాగో వర్డ్ప్రెస్ ముందు నుంచి టచ్ ఉంది కాబట్టి 2020లోనే నా ఓన్ బ్లాగ్ స్టార్ట్ చేశాను, నా ఓన్ వెబ్సైట్ thekailaschandra.in అనేసి. సో దాంట్లో నేను బ్లాగ్స్ అవన్నీ చిన్నగా రాసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇలాగా నా డిజిటల్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మెల్లగా నాకు చిన్న ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ వర్క్స్ కూడా వచ్చేది, బట్ అంత పెద్ద స్కేల్లో అయితే నేనేం చేసేవాడిని కాదు. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, బేసికల్లీ మనందరం ఎడ్యుకేషన్ అయిపోయాక మన సిటీని కానీ లోకల్ మన ఏదైతే ఊరు ఉన్నామో అది వదలకుండా మనం మన ఇంట్లోనే ఉండి పని చేయాలని చెప్పేసి మనకు ఉంటుంది. సో కాకపోతే మనకి తెలిసింది అంటే ఒక చిన్న వరల్డ్ మనకి తెలుసు అనమాట, ఒక చిన్న ప్రపంచం మనకి తెలిసింది. ఏదైనా మనం గవర్నమెంట్ జాబ్ చేయాలి లేదా ప్రైవేట్ జాబ్కి చేయాలంటే మనం హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ వెళ్ళాలనేది మనకు తెలిసి ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ అనమాట, దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ ట్రూత్. ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫ్రీలాన్సింగ్ లేదా బిజినెస్ అని కూడా అనుకోండి. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అంటే నథింగ్ బట్ మీ ఒక స్మాల్ బిజినెస్ అనమాట. లైక్ మీరు ఒక చిన్న కొట్టు పెట్టి, ఒక షాప్ లాంటిది పెట్టి మీ ప్రొడక్ట్స్ పెట్టుకొని అమ్మితే ఎలా ఉండిద్దో ఫ్రీలాన్సింగ్ కూడా అంతే. దాంట్లో ఇన్వెస్టింగ్ ఉండిద్ది, దాంట్లో మెయింటెనెన్స్ ఉండిద్ది, సేల్స్ ఉంటాయి, దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు, ఇట్లా రకరకాలుగా దాంట్లో ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో ఉండదు, మెల్లగా 1 to 3 yearsలో ఇవి కూడా మీకు చేయాల్సి ఉంటుంది. సో బేసికలీ మీ పర్సనల్ బిజినెస్, లైక్ మీ ఓన్ హౌస్లో మీ ఊరిలో ఉంటూ మీ ఇంట్లోనే పనిచేస్తూ, దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనండి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనండి, ఏదో ఒకటి రిమోట్ వర్క్ అనండి. సో ఇది మీకు నేర్పించి మీరే మీ ఇంట్లో ఉంటూ వర్క్ చేస్తూ సో స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాదొక
ఇది ఒక బిగినింగ్ అనమాట. నేను ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నా, లైక్ తెలుసు కదా ముందే చెప్పాను. సో అప్పుడు ఇంత నా దగ్గర డివైసెస్ లేక, నా దగ్గర ఇంత ఎక్విప్మెంట్స్ లేక స్టార్ట్స్ అయిపోయాను. బట్ ఇప్పుడైతే బిగినింగ్ నాది ఇలా ఉంది, ఎండింగ్ ఎలా ఉండదో నాకు తెలియదు. బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ గుడ్. నేను ఇలాగ స్టార్ట్ చేస్తూ చిన్నగా నేను అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. అది మీరు కూడా చూస్తారు. నాకు ఒక ఏజెన్సీ మీరు పెట్టినా, ఒక ఫ్రీలాన్సింగ్ పెట్టినా నేను ఒకటి ఏం రికమెండ్ చేస్తానంటే, ఫస్ట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఏజెన్సీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఒక 6 months to 1 year మీరు ఒక్కొక్క ఏజెన్సీలో అయితే స్పెండ్ చేయండి. లైక్ వాళ్ళ ఫ్లో ఎలా ఉంది అంటే మీకు బేసిక్ అనేది ఐడియా ఉండాలి. అంటే వాళ్ళు ఎస్టిమేట్స్ ఎలా ఇస్తున్నారు, క్లయింట్తో ఎలా డీల్ చేస్తున్నారు, వాళ్ళతో మీటింగ్స్ ఎలా తీసుకుంటున్నారు, ఇన్వాయిసింగ్ ఎలా చేస్తున్నారు, పేమెంట్స్ ఎలా తీసుకుంటున్నారు, లైక్ ఎంప్లాయీస్ హైరింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ డెలివరీ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నిటికి కూడా ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ మీరే నేర్చుకొని మీరే చేయాలంటే ఇది ఒక చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇది మీరు అక్కడ నేర్చుకున్నారు అనుకోండి, మీకైతే మీ వర్క్ చాలా ఈజీ అయిపోతాయి. సో చాలామంది ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకొని ఏజెన్సీలు పెడుతూ ఉంటారు, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. నా సజెషన్ అడిగితే అట్లీస్ట్ ఒక 1 year అయినా వర్క్ చేస్తే మీకు బేసిక్ ప్రాసెస్ అండ్ సిస్టమ్ గురించి తెలిసిందనుకోండి, తర్వాత మీరు అది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఫిలాసఫీ అనేది అదనమాట. అంటే మనం ఎక్కడికో పోయి లైక్ మన ఊరు, మన సిటీ, లైక్ మనం ఎక్కడైతే పెరిగామో అవంతా వదిలేసి ఒక మెటీరియల్ లైఫ్ కోసం పరిగెడుతూ ఉండటం అనేది ఐ కెన్ ఆల్సో డూ. అంటే బెటర్ సాలరీ, బెటర్ పొజిషన్. బట్ నాకు అది ఎందుకో నా ఫిలాసఫీతో సెట్ అవ్వదు అనమాట. అంటే నాకేంటంటే ఫ్రీడమ్ కావాలన్నమాట. ప్రతిసారి నాకు ఒకటి కింద చేసినా కానీ నాకు కొంత కంట్రోల్ అయితే నా లైఫ్లో కావాలి. అట్లా దూరం వెళ్ళిపోతే ఏంటంటే మనం బేసిక్ ఏదైతే ఫండమెంటల్స్ ఉంటే అక్కడ నుంచి దూరం వెళ్ళిపోతాం అన్నట్టు. సో నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక టైమింగ్స్ ఉంటాయి, కొంత సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దాంట్లోనే నేను పనిచేస్తాను. నా ఇంట్లో నుంచే నేను పనిచేస్తాను. ఇది నా పర్సనల్ రూమ్ అనమాట. దీంట్లోనే నా స్టూడియోలో నేను పనిచేస్తాను. సో నా కింద కొంత స్టాఫ్ ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైతే నాకు డిఫరెంట్ వర్క్స్కి వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తుంటారు అనమాట. సో ఇలాగా అయితే నేను వర్క్ స్టార్ట్ చేశాను. బేసిక్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒకరి కింద పని చేసినా సరే, లేదా మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి మీకు అంత లైక్ ఏమంటారు, అంత ప్యాషన్ కానీ, అంటే ఇప్పుడు ఆర్మీ ఉంటుంది, ఆర్మీ జాబ్ అనుకోండి, దానికి ఖచ్చితంగా ప్యాషన్ కావాలి. ప్యాషన్ అంటే మీరు మార్నింగ్ 4 o'clockకి లేచి రన్నింగ్ వెళ్ళడం, లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, అండ్ దాని తర్వాత మీరు ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళడం మీరు. సో అక్కడ రన్నింగ్, సెలెక్షన్, ఇదంతా మీ మైండ్లో ఉందనుకోండి ముందే, ఇంకా మీరు అదే ఫాలో అయిపోండి. లేదు మీరు ఇట్లా అప్లికేషన్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి చూడండి, ఎస్ఎస్సి, యూపీఎస్సి, తర్వాత బ్యాంకింగ్ జాబ్స్, రైల్వే జాబ్స్, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అనమాట. అంటే మేబీ 80 to 90% మెంబర్ దీనికి ఎగనెస్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే అది అనమాట, ఆ ప్రపంచమే. ఎందుకంటే మనం స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా అందరూ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఇంకా ఆ జాబ్ల గురించి చదువుకుంటూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే థింగ్స్ చాలా డ్రామాటిక్గా మారుతున్నాయి. ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా వరకు ఆటోమేట్ చేస్తూ ప్రైవేటైజేషన్లోకి వెళ్తుంది. ఫ్యూచర్లో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఫ్యూచర్లో కూడా ఉండకపోవచ్చు. సో ఇట్స్ బెటర్ యూ ఫైండ్ సంథింగ్ దట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్, యువర్ కెపబిలిటీస్. అండ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఒక చిన్న బిజినెస్ అంటే మీరు డిజిటల్గా మీకు క్యాపబిలిటీస్ లేదు అనుకోండి, మీరు ఒక ఫిజికల్ స్టోర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక షాప్ లాంటిది. దాంట్లో మీరు ఒక హోటల్ కావచ్చు, లేదా ఒక సలూన్ కావచ్చు, ఒక స్పా కావచ్చు, అంటే ఏదో ఒకటి, ఒక రెస్టారెంట్ కావచ్చు చిన్నది. సో లేదు మీ దగ్గర అమౌంట్ లేదనుకుంటే ఫస్ట్ మీరు మీ ఒక జాబ్ చేసుకుంటూ ఆ అమౌంట్ సేవ్ చేసుకొని, లేకపోతే మీ దగ్గర ఆ లోన్ కెపాసిటీ ఉంటే లోన్ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ నేను ఇక్కడ చెప్పదలుచుకుని ఏంటంటే, గవర్నమెంట్ జాబ్స్కి ఆధారపడకుండా, లేదా వేరే సిటీలోకి వెళ్ళి అక్కడ నా సజెషన్లో ఒక బానిస బతుకు అనమాట అది. అలా బతకకుండా
మీరు మీ ఇంట్లోనే ఉండి పని చేయడం సో అనేది నా మెయిన్ గోల్ అనమాట. సో దానికి కొన్ని సెటప్ స్కిల్స్ అవసరం అవుతాయి, కొన్ని ట్రెండ్స్ అవసరం అవుతాయి, కొన్ని నాలెడ్జ్. సో అవన్నీ కూడా నేను నా ఛానల్లో ఇస్తానని చెప్పేసి డిసైడ్ అయ్యి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో దీని త్రూలో నాకు కూడా కొంత సెల్ఫిష్ గోల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నాకు కొంత లాయల్ ఆడియన్స్ బేస్ అనేది క్రియేట్ చేసుకోవడం, లైక్ మన నెట్వర్క్ లాగా ఫ్యూచర్లో మనం గ్రో అవ్వాలంటే మ్యూచువల్గా గ్రో అవ్వచ్చు అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే నాకు దీంట్లో నుంచి కూడా కొంతమంది క్లయింట్స్ రావచ్చు, లైక్ నా స్కిల్ షెడ్ చూసి అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇలాగ మల్టిపుల్ రీజన్స్తో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో బేసిక్గా మీకు కూడా ఇట్లాగా ఉండాలి, ఫ్రీడమ్ కావాలనుకుంటే మీరు మీ జర్నీ కూడా మీ ఇంటి దగ్గర నుండి చేసుకోవాలి, మీ ఊరిలోనే మీ సిటీలో నుండి చేసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని. సో నేనైతే ఒక వీక్లో అట్లీస్ట్ 2 or 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను, ఇది నా గ్యారంటీ అనమాట. సో మీకు ఏదైనా పర్సనల్ రిక్వైర్మెంట్ ఉన్నా, మీకు ఇట్లాంటివి ట్యూటోరియల్స్ కానీ ఒక సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ ఏదైనా లైక్ ఒపీనియన్స్ కానీ కావాలనుకోండి, నాకు మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఖచ్చితంగా నేను దాని మీద ఒక ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. మీకు నంబర్ ఆఫ్ రీసెర్చ్ చేసి నేను డేటాతో సహా నేను మీకు ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.